దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రిలారా, పరిశుద్ధాత్మదేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా రోమా పట్టణానికి, రోమాలో ఉన్న సంఘానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక, ఒకవేళ ఈ లోకములో ఉన్న మర్యాదను అనుసరించి మారు మనసు లేకుండా దేవుని యొక్క కార్యాలు వెనక పెడతారేమో, దేవుని పనిని నిర్లక్ష్యము చేస్తారేమో. గనుక బహుశ్రేష్టమైన దేవుని యొక్క సన్నిధిని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మారాలి. చాలామంది అండి ఈ లోకములోనూ ఉంటారు, దేవుని సన్నిధిలోనూ ఉంటారు, ఈ లోక మర్యాదలలో పాల్గొనుంటారు, దేవుని సన్నిధిలో కూడా ఉంటారు. అదేమాత్రం మంచిది కాదు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ లోక స్నేహము దేవుని యొక్క సన్నిధానంలో వైరము కాదా? ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమున్నవి, ఇవి తండ్రి వలన కలిగినవి కాదు కదా. గనుక ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారిగా మారాలి. అప్పుడే మారు మనసుకు తగిన ఫలాన్ని పొందుతారని ఇక్కడ మాట్లాడుతున్నారు పౌలు గారు. మన జీవితాల్లో దేవుని సన్నిధిలో సాగిపోతున్నాం, భక్తి శ్రద్ధలు వెళుతున్నాం. అయితే దేవునికి లోబడి జీవిస్తున్నామా? కొన్ని విషయాలు లోకముతో రాజీ పడిపోతున్నామా? ఆలోచన చేయండి. భక్తి జీవితంలో కొంతమంది శ్రద్ధగానే ఉంటారు కానండి, కొన్ని విషయాలు పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి లోకములోనికి వెళ్ళిపోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితులు నిలబడలేకపోతూ ఉంటారు. కనుక దేవుని సహాయాన్ని అడిగి నిలబడే శక్తిని దయచేయమని దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తారు, అద్భుతమైన జీవితాన్ని ఇస్తారు, ఆయన రాజ్యానికి వారసులుగా మారుస్తారు. కాబట్టి రోమా పట్టణానికి ఉత్తరము రాసిన ఉత్తరములో లోక మర్యాదను వారు అనుసరిస్తున్నారేమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము లోకములో ఉన్నామా, దేవునిలో ఉన్నామా? ప్రతి విషయములో కూడా యథార్థతగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన పౌలు గారి ద్వారా నాయన రోమా పట్టణంలో ఉన్న సంఘ బిడ్డలకు ప్రభా నాయన ఈ మాటలు తెలియజేస్తూ ఈ ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ లోకములో ఉంటే దేవుని సందులో ఉన్న దీవెన కోల్పోతారు. గనుక లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి తప్పుకొని దేవుని సందులో మారు మనసు పొంది దేవుని సందులో నూతన జీవితాన్ని కలిగి దేవుని చిత్తాన్ని ఎరుగు బిడ్డలుగా ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. అటువంటి జీవితం మేము పొందుకొని మీ కొరకు సాక్షులు ఉండటానికి మీ కృపా సహాయం మాకు అనుగ్రహించమని, కష్టములో, బాధలు, ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వారికి నీ సహాయము చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.